హలో మిత్రులారా, ప్రోటీన్ ఆఫ్ ద పేద అని కూడా పిలువబడిన సరళమైన కుల్తీ దాల్ వాస్తవానికి పోషకాల శక్తి కేంద్రమని మీకు తెలుసా? ఈ మాగదాల్ యొక్క పూర్తి కథ ఈరోజు మనకు తెలుస్తుంది. దాని ఉపయోగం, ప్రయోజనాలు మరియు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు. దక్షిణ భారతదేశంలో రసం లేదా సూప్ తయారు చేయడం దీని సాధారణ ఉపయోగము. ఇది జలుబు మరియు జలుబులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రెండవ రూపం దానిని ఉడకబెట్టి కూరగాయలు లేదా పొడి కాయధాన్యాలు తయారు చేయడం. దీని పిండిని చాలా చోట్ల కూడా ఉపయోగిస్తారు. ఒక ఆసక్తికరమైన వాస్తవం, దీనికి హార్స్ విలేజ్ అని పేరు పెట్టారు ఎందుకంటే పాతకాలంలో ఇది వారి బలం మరియు ద్రప్పవాన్ని పెంచడానికి ప్రధానంగా గుర్రాలకు ఇవ్వబడింది. ఇది మొలకెత్తిన మరియు సలాడ్గా తింటారు. ఇది దాని పోషణను మరింత పెంచుతుంది. కుల్తీ దాల్ సూపర్ ఫుడ్గా పరిగణించబడుతుంది మరియు చాలా పెద్ద ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్, ఐరన్ మరియు కాల్షియం యొక్క ఉత్తమ వనరులో ఒకటి. ఇది శాకాహార ప్రజలకు ఒక వరం. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది, కాబట్టి శీతాకాలంలో దాని తీసుకోవడం శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మరియు కాలానుగుణ వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. ఒక ప్రత్యేకమైన విషయం, ఆయుర్వేదం మరియు సాంప్రదాయ మెడిసిన్ శబ్దంలో కుల్తీ దాల్ మూత్రపిండాల రాళ్లను కరిగించడానికి మరియు తొలగించడానికి ఒక ఖచ్చితమైన మెడిసిన్ శబ్దంగా పరిగణించబడుతుంది. అందులో ఉన్న లక్షణాలు రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి. అందులో ఉన్న ఫైబర్ మరియు ఫినోలిక సమ్మేళనాలు బరువు తగ్గడానికి మరియు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. కానీ మిత్రులారా, ఈ శక్తివంతమైన పప్పు తినేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీని ప్రభావం చాలా వేడిగా ఉంటుంది, కాబట్టి ప్రకృతి ప్రజలు లేదా ఎక్కువ వేడిని అనుభవించేవారు వారు దానిని చిన్న పరిమాణంలో తినాలి. చాలా ముఖ్యమైన హెచ్చరిక, ఇందులో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంది. ఇది చిన్న రాళ్లను తొలగించడంలో సహాయపడుతున్నప్పటికీ ఆక్సలేట్ రాళ్లను పునరావృతం చేసిన వ్యక్తులు డాక్టర్ సలహా లేకుండా క్రమం తప్పకుండా తినకూడదు. గర్భిణీ స్త్రీలు దాని వినియోగానికి ముందు వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. కాబట్టి మిత్రులారా, కుల్తీ దాల్ చాలా పోషకమైన ఎంపిక, కానీ దాని వేడి ప్రభావం కారణంగా దీనిని సరైన వాతావరణం మరియు సమతుల్య పరిమాణంలో తినాలి. మీరు దీన్ని మీ ఆహారంలో సరిగ్గా చేర్చినట్లయితే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు. మీరు ఈ సమాచారాన్ని ఇష్టపడితే మరియు మీరు తదుపరి వీడియోను ఏ అంశంపై తయారు చేయాలి, దయచేసి వాక్యలో మాకు చెప్పండి.